నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకస్య అన్నారు. ఈ కలియుగంలో భక్తులకు సులభ ప్రసన్నుడు వెంకటేశ్వరుడు. విశ్వమంతా వెంకటేశ్వరుని కుటుంబమే. వేమనగా పాపాలను, కట అనగా సంహరించి పోగొట్టే ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. అందుకే భాష, ప్రాంతం మొదలైన వాటన్నింటికీ అతీతంగా సర్వులను దర్శన మాత్రాన్నే పాప విదూరులను చేసి కటాక్షించే పరమదైవం వెంకటేశ్వరుడు. దేశమంతటా అందుకే అనేక వెంకటేశ్వరాలయాలు కానవస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో బాగేపల్లి తాలూకాలో ఉన్న దేవరగుడిపల్లి గడిదం క్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవస్థానంతో అలరారుతోంది. ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. జనమేజయుడు సర్పయాగం చేసిన దోష పరిహారార్థం ప్రతిష్ఠించిన 108 ఆలయాలలో గడిదం ఒకటిగా ఇక్కడి ఐతిహ్యం. ఏకశిలపై శ్రీదేవి, భూదేవి సమేతంగా వెంకటరమణుడు దర్శనీయుడు. స్వామిని, అమ్మవార్లలో భూదేవిని చోళ మహారాజు అనంతర కాలంలో ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించగా నీలాదేవిని హొయసల మహారాజు ప్రతిష్ఠించాడని చెబుతారు. స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాదిష్ట వర్షిణం దర్శనన్ముక్తిదం చేశం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వరుని స్మరిస్తే చాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట. కీర్తిస్తే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయట. ఆ కళ్యాణమూర్తిని కనులారా దర్శిస్తే చాలు ముక్తిప్రదులవుతారట. అటువంటి వెంకటరమణుడు అందరికీ ఆరాధ్య దైవం కావడంలో ఆశ్చర్యమేముంటుంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కర్ణాటక సరిహద్దుల్లో బాగేపల్లికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గడిదం క్షేత్రం ఉంది. ఎత్తైన కొండలు, పక్కగా ప్రశాంత ప్రకృతిలో సాగిపోయే రహదారి, దానికి దగ్గరే స్వాగత ద్వారం కానవస్తాయి. ప్రవేశద్వారం పైభాగాన నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు శంఖచక్రయుతుడై, ఇరువైపులా గరుత్మంతుడు హనుమా కొలువై దర్శనీయుడవుతాడు. స్వాగత ద్వార స్తంభాలకు దిగువన గదాధరులైన ద్వారపాలకులున్నారు. అక్కడే ధవళ గోపురంతో వేదమాత శ్రీ గాయత్రీ మందిరం ఉంది. మందిరం లక్ష్మీ సరస్వతుల నడుమ పరివేష్టితయైన గాయత్రీదేవితో కానవస్తుంది. గాయత్రీదేవి మందిరంలో పంచముఖ గాయత్రిని ఎడమవైపు విఘ్నాధిపతి గణపతితో సహా సందర్శించుకుని గడిదం వైపు సాగిపోతారు. స్వాగత ద్వారపు కూడలిలో నమస్కార ముద్రతో గరుత్మంతుడి ఎత్తైన విగ్రహం కానవస్తుంది. గరుత్మంతుడు శ్రీ వెంకటేశ్వరుని భక్తులను దరిచేర్చే వేదమూర్తి కదా. అందుకే శ్రీ వెంకటేశ్వరునికి జరిగే గరుడోత్సవానికి అత్యంత ప్రాముఖ్యముంటుంది.